హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీకు తెలుసా. ఈ పక్కన మీరు చూస్తున్నది ఏమిటో తెలుసా? ఇది ఒక చెట్టు. అదేంటి? ఒక డబ్బాను చూపించి చెట్టు అంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారా? దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇలాంటి మరిన్ని వింతలు, విశేషాల గురించి తెలుసుకోవడం కోసం మన తెలుగు విజడం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ చెట్టుకు మామూలు చెట్టుకు ఉన్నట్టుగా ఆకులుగాని, కొమ్మలుగాని, వేళ్లుగాని ఏమీ ఉండవు. ఇది లిక్విడ్ ఫామ్లో ఉన్న ఒక చెట్టు. గ్రామాల్లో మనం చెట్లు పెంచడానికి లేదా పెరగడానికి కావాల్సినంత స్థలం ఉంటుంది. కానీ పట్టణాలలో ఎక్కడ చూసినా బిల్డింగులు, సిమెంట్ రోడ్డులు, అలాగే మంచి సాయిల్ కూడా ఉండదు. దీంతో సిటీలో చెట్లు పెంచడం రోజురోజుకు కష్టం అయిపోతోంది. దీనివల్ల సిటీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. అది మంచి జీవన విధానాన్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తోంది. ఈ ప్రాబ్లంను అధిగమించడానికి సెర్బియాకు చెందిన డాక్టర్ ఇవాన్ అనే సైంటిస్ట్ ఈ లిక్విడ్ ట్రీ అనే కాన్సెప్ట్ను కనిపెట్టారు. ఇందుకోసం ఆల్గే అనే ఒక జీవజాతిని ఉపయోగించారు. ఇవి చూడటానికి నీటిలో నాచు ఏ విధంగా ఉంటుందో అలా ఉంటాయి. ఇవి బతకడానికి నీరు, సూర్యరశ్మి, కార్బన్ డయాక్సైడ్ ఈ మూడూ అవసరం. ఇవి చెట్ల మాదిరిగానే వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను తీసుకుని ఆక్సిజన్ను బయటకు వదులుతాయి. సో ఈ టెక్నిక్ను ఉపయోగించి 600 లీటర్ల నీరు పట్టే ఓ గాజు పెట్టెను తీసుకుని అందులో ఈ మైక్రో అల్గేను వదులుతారు. అప్పుడు ఈ అల్గే చెట్టులాగానే గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను తీసుకుని ఆక్సిజన్ను బయటకు వదులుతుంది. 20 సంవత్సరాలు పెరిగిన చెట్టు ఎంత ఆక్సిజన్ను వదులుతుందో చిన్న బెంచీమీద పట్టేంత ఉన్న ఈ బాక్స్ కూడా అంత పరిమాణంలో ఆక్సిజన్ను వదులుతుంది అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి ఒక చెట్టును నాటి 20 సంవత్సరాలు వెయిట్ చేసే అవసరం లేకుండా ఈ సెటప్ ఇన్స్టాంట్గా గాలిని క్లీన్ చేయగలుగుతుంది. ఈ బాక్స్ మీద అమర్చిన సోలార్ ప్యానెల్ సహాయంతో దానికి కావాల్సిన పవర్ను అదే సమకూర్చుకుంటుంది. ఇది జనసాంద్రత ఎక్కువగా ఉండి స్థలం తక్కువగా ఉండే రద్దీ ప్రదేశాలలో కాలుష్యాన్ని నివారించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వాటర్ రంగు ఎంత ఎక్కువ ఆక్సిజన్ను క్లీన్ చేస్తే అంత ఎక్కువ ఆకుపచ్చగా మారుతుంది. అంతేకాదు, దీనిలో పెరిగిన అల్గేను పొలాలకు ఎరువులా వాడుకోవచ్చు. అది ఫ్రెండ్స్ ఇవాల్టి టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుద్దాం. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోవద్దు.